ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవదానములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేవి? నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వ సైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండురులు ఢీకొనుచు హుంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను జాపుకొనుచు, బేరి దుందబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయగంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు ముట్టలు, తెగిన మొండిమలు, తొండలు, తలలు, చేతులు, హాహాకారముతో దీనవస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రముల కలేబారాలు దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వము జాపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహీనులన్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవదానములను ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేవి? నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లు నర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతే కాదు, శ్రీమన్నారాయుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దూనమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతగాని దానికి అపజయము కలిగినది. గానలెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియచేసినట్లు చేయుమని హితోపదేశము చేసెను. శ్లోకం. ఏకవిశోధ్యాయము 21వ అధ్యాయం సమాప్తము.